చెప్పుకొని మనం మానేస్తాం. దాన్ని ఈరోజు 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకుని మనము క్లుప్తంగా ముగించుదామండి. ఎందుకంటే మీరు హాస్టల్లో ఉన్న బిడ్డలను చూడడానికి వెళ్ళేవారు ఉన్నారు ఈ స్థలంలో. వారిని ఉద్దేశించి మరి యొక్క సమయాన్ని ముందుకు కొనసాగింప చేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుని అంశాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుంటారో, ఏమి అంగీకరించుతారో, నా యందు ఉన్నట్లుగా ఏమి వింటిరో, ఏవి చూసిరో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. దేవుడు చదవబడిన లేఖన మాటలను దీవించి మన వినుకుడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపుస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘముతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన అప్పుడు అనే మాటను సంబోధించాడు. అక్కడ ఎప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు అని ఆయన చెబుతూ, ఆయన మాట్లాడుతూ 4:1 అంటున్నాడు, మీరు స్థిరులుగా ఉన్నప్పుడు. 4:2 అంటున్నాడు, మీరు ఏక మనస్సు కలిగిన వారిగా ఉన్నప్పుడు. 6వ వచనంలో అంటున్నాడు, 4వ అధ్యాయం 6వ వచనంలో, మీరు దేని విషయంలో చింతపడకుండా వెంచేద్దు అంటున్నాడండి. దేని విషయంలో చింతపడకుండా. చింత అనే మాటకు అర్థం ఏంటంటే బాధపడకుండా. దేని విషయంలో మీరు బాధపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేసినప్పుడు అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈరోజు దేవుడు మీకు తోడై ఉంటాడు అప్పుడు అనే మాట అనడానికి ఒక చక్కటి శ్రేష్టమైన భావము, శ్రేష్టమైన అర్థం ఉంటుంది. దేవునికి మనకి ఇంచుమించు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. దేవునికి మనకి కొన్ని వేల కోట్ల దూరము, డిస్టెన్స్. మనుష్యులముగా మనం భూమి మీద ఉన్నాం, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. భూమి మీద ఉన్న మానవునికి దేవుడు తోడై ఉండాలి అంటే, లేకపోతే మానవునితో కలిసి దేవుడు నివాసము చేయాలి, జీవించాలి, సహవాసము చేయాలి అంటే ఎప్పుడు చేస్తాడు, ఎలాంటి విషయాలు మనం జరిగించినప్పుడు చేస్తాడనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ 3 విషయాల్ని మన జ్ఞాపకం చేస్తూ అక్కడ ఫిలిప్పీ సంఘముతో అంటున్నాడు, అప్పుడు అంటే మీరు భక్తి జీవితంలో స్థిరముగా ఉన్నప్పుడు, విశ్వాస జీవితములో ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, లోక సంబంధమైన విషయాల్లో మీరు జీవిస్తున్నారు కాబట్టి శారీరకంగా దేని విషయంలో కూడా బాధపడకుండా మీ ప్రతి అవసరతను కూడా మీ ప్రార్థనా విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. అంటే ప్రతి మనిషితో దేవుడు లేడా, లేకపోతే దేవుడు ప్రతి మనిషితో ఆయన ఏకీవించడం లేదా, ప్రతి మనిషితో సహవాసము చేయడం లేదా, ప్రతి మనిషితో ఆయన ఏకీవించడం లేదంటే ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఆయన్ని నమ్మాము కానీ ఆయన అంగీకరించాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన సన్నిధికి వస్తున్నాం,
కానీ అందరితో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది కొంచెం సంశయముగా మాత్రమే ఈ వాక్యం మనకి కనబడుతుంది. దేవుడు లేనప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది? దేవుడు తోడుగా ఉంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది మనము ఆలోచన చేస్తే, యోహాను సువార్త 15 అధ్యాయములు అంటాడు. ఒకసారి తీద్దామా? యోహాను సువార్త 15 అధ్యాయము తీయండి ఒకసారి. ఆయన ఏమన్నాడు చూద్దాం. దేవుడు మనిషితో ఉంటే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, దేవుడు మనిషికి దూరముగా ఉంటే మనిషి జీవితం ఎలా ఉంటుందనేది అక్కడ ఆయన మాట్లాడుతూ శిష్యులతో ఆయన అంటున్నాడు. చూడండి ఒకసారి 4వ వచనం చదువుదాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. అంటే యేసు ప్రభు అక్కడ శిష్యులకు చెప్తున్నాడు, నాలో మీరుండండి, మీలో నేనున్నప్పుడు మీరేం చేస్తారంటే మీ జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా ఉంటాయి. నాలో మీరున్నప్పుడు, మీలో నేనున్నప్పుడు మీ జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే ఫలభరితమైన జీవితాలుగా ఉంటాయి. మరి ఈరోజు మా జీవితం ఫలభరితముగా లేదా అనే ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే అది మన జీవితానికే తెలుసు. మన జీవితం ఫలవంతముగా ఉందా, ఫలవంతముగా లేదా? ఒకవేళ ఫలవంతముగా ఉంటే కారణం ఏంటంటే నిజమే, ఆయన మనలో ఉన్నాడు. మన జీవితం ఫలవంతముగా ఉంటే నిజమే, మనము ఆయనలో ఉన్నాం. ఒకవేళ మన జీవితం ఫలవంతముగా లేకపోతే ఆయన మనలోనూ లేడు, మనము ఆయనలోనూ లేము అని వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి తోడై ఉంటే మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అనే విషయాల్ని 3 మాటలను మాత్రమే చెప్తాను. 3, 5, 15 నిమిషాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇంకా కొంత సమయం అయిన తర్వాత మీరు ఎవరు ఇంటికి వారు వెళతారో నన్ను ఒక్కనిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే లోకములో మీకు గృహాలు ఉన్నాయి, లోకములో మీకు కుటుంబాలు ఉన్నాయి, లోకములో బంధువులు ఉన్నారు, లోకములో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొంత సమయం తర్వాత మీ వారి దగ్గరికి మీరు ఎవడికి వాడు వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రము ఒక్కడిగా మాత్రమే ఈ స్థలములో నన్ను విడిచిపెడతారు మీరు, కానీ నేను ఒక్కడిని కాదు అని సంబోధిస్తూ ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే చూద్దాం ఒకసారి. ఆయన ఆ మాటను సంబోధిస్తూ యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే ఆ మాట చదువుదాం ఒకసారి. చూడండి ఒకసారి, యోహాను 8:29 చదువమ్మ ఒకసారి. శిష్యులతో యేసు ప్రభు చెప్పిన మాట, నన్ను పంపినవాడు ఎలాగున్నాడండి? ఎక్కడి నుండి పంపాడు? నన్ను పంపినవాడు పరలోకము నుండి భూమి మీదకి పంపించాడు. ఆ పంపించిన దేవుడు
నాకేమై ఉన్నాడు? నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములను నేను చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు మనము ఒంటరి వాళ్ళము కాము. ఎవరు కారు? దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ఒంటరి వారము కాము. ఈ మాట యేసు ప్రభు అనినప్పుడు ఆ వినిన శిష్యులకు ఆశ్చర్యమే కలిగింది. ఎందుకు కలిగిందంటే, మనకైతే కుటుంబాలు ఉన్నాయి, మనకైతే రక్త సంబంధులు ఉన్నారు, మనకైతే బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. యేసు ప్రభుకి ఈ లోక సంబంధముగా ఎవరూ లేరు కదా. మరి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదని ఎందుకు చెప్తున్నాడు అనే ఆశ్చర్యము వీళ్ళకి కలిగే ఉంది. ఈరోజు ఒక మాటలో చెప్పాలి అంటే, ఆయన పరలోకములోనూ ఒంటరివాడు కాదు, భూమి మీద కూడా ఒంటరివాడు కాదు. దానికి ఇంచుమించు బైబిల్లో 2-3 ఉదాహరణలు ఉన్నాయి మనకి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అరణ్య ప్రాంతములోనికి ఉపవాసము చేయడానికిని, అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ చేత కొనుపోబడిననుంది. ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయం. అపవాది వచ్చి ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన్ని రకరకాలుగా శోధించాడు. ఆయన ఒకటి, నువ్వు దైవ కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తినొచ్చు కదా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఎత్తైన శిఖరం మీద నుండి కిందకు దూకేస్తే నీ తండ్రి దగ్గర ఉన్న దూతలు వచ్చి నిన్ను వారి చేతుల మీదుగా ఎత్తు పట్టుకుంటారు కదా. మూడవది, నీ దేవుడైన నీవు నన్ను మొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీకు రాసిచ్చేస్తానని చెప్పినప్పుడు యేసుప్రభు మాట చెప్పాడు, సాతానా నన్ను విడిచి పో. శోధింపబడి బాధింపబడి విసికి వేసారిపోయి నేర్చిల్లిపోయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు ఎవరు వచ్చి ఆదరించారు? ఎవరు వచ్చి పరిచర్య చేశారు? ఎవరు వచ్చి బలపరిచాడు అంటే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4:11 చదువుదామా. అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు. అందుకనే ఆయన అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కా. ఈరోజు దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో వారు ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కానీ ఎవరు కాదండి, వారు ఒంటరి వారు కారు. రెండవది, దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు అంటండి మనము దినదినము హెచ్చింపబడే వారముగా మాత్రమే ఉంటామంట. మనం ఒకటి, దేవుడు తోడై ఉంటే ఒంటరి కాదు. 2, దేవుడు తోడై ఉంటే దినదినము హెచ్చింపబడుతూనే ఉంటామంటండి. మనం దానికి ఉదాహరణ మనము యోసేపుని తీసుకోవచ్చు. యోసేపు అన్నల చేత అమ్మబడిన తర్వాత ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు వ్యాపారస్తులు పోతీఫరు అనేవాడు కొనుక్కున్నాడు యోసేపుని. పోతీఫరు కొనుక్కున్న తర్వాత యోసేపుని తన ఇంటిలో పనివానిగా పెట్టుకున్నాడు. ఎవరుగా పెట్టుకున్నాడండి?
పనివానిగా. కానీ యోసేపు నుండి మనము అక్కడ చదివితే 5 పాయింట్లు ఉన్నాయి. అమ్మబడినవాడు, కొనబడినవాడు, బానిసగా ఒక వ్యక్తి ఇంట పని చేయడానికి కుదుర్చుకున్న యోసేపు ఈరోజు ఎలా కనపడుతున్నాడంటే, ఆదికాండం 39 అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 39 అధ్యాయము. ఆదికాండం 39 2 చదువుదాం. యెహోవా యోసేపునకు ఎక్కడ కాని ప్రజల మధ్య, పొరుగు దేశములో బానిసగా అమ్మబడిన యోసేపుకు యెహోవా ఎవరై ఉన్నారంటండి? యోసేపుని గురించి అక్కడ మనము చదివితే వాక్యాన్ని, ఒకటి మొట్టమొదట పరిచర్య చేయువాడిగా ఉన్నాడట. 4వ వచనం చదవండి. పరిచర్య. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక యోసేపు జీవితము దేవుడు తోడై ఉండగా, యోసేపు జీవితము ఎలా స్టార్ట్ అయిందంటే, పోతీఫరు ఇంటిలో మొట్టమొదట పనివానిగా. ఎవరిగానండి? పనివానిగా. యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు? యెహోవా యోసేపుకు తోడై ఉండగా, పోతీఫరుకి యోసేపు మీద కటాక్షము కలిగినందున అతని ఇంటిలో ఎవరుగా స్టార్ట్ అయ్యాడు? అతను పనిచేసేవాడుగా. రెండో మాట మనం చూస్తే చూడండి, చదవండి. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించెను. మొదట ఎవరు? పనివాడు. ఇప్పుడెవరు? విచారణకర్త. ఏమండి, ఇక ఇలాగున మనము యోసేపు గురించి చదువుకుంటూ వెళితే 41 అధ్యాయము 41 వచనం చదవండి. 41 అధ్యాయం 41 వచనం చదవండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని. ఒకటి పనివాడు, 2 విచారణకర్త, 3 ఇప్పుడెవరు? ఐగుప్తు దేశమంతటి మీద అధికారి. అంటే ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి దినదినము గొప్పవాడవడానికి అవకాశం ఉంది. అంటే హెచ్చింపబడడానికి అవకాశం ఉంది. దేవుడు ఒక వ్యక్తికి లోకములో తోడై ఉంటే ఆ వ్యక్తి ఒంటరి కాడు. 2, దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తి జీవితము ఉన్నతమైన స్థానములో కనబడుతూ ఉంటుంది. ఇక 3వది మనం చూసినట్లయితే 23వ కీర్తన 4వ శరణం చదువుదాం. చూడండి, దావీదు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు భయం అనేది కలగదు. భయపడం, దేనికి భయపడు?
ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి ఆందోళనకరమైన జీవితం ఎదురైనప్పటికీ, రకరకాల సమస్యలు, శోధనలు మనకు ఎదురైనప్పటికీ, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితములలో ఏమి కలగదు? మనకి భయం అనేది కలగదు. ఒకసారి ఇదే దావీదు అరణ్య ప్రాంతములో నుండి పగలు నివసించువాడు, రాత్రి సమయాల్లో కూడా నివసించేవాడు. అరణ్యం అనే మాటకి ఇక మనకి దాని యొక్క భావము, అర్థం కూడా మనకు బాగా తెలుసు. అందుకని అక్కడ ఉపయోగించాడు గాఢాంధకారము. గాఢాంధకారం అంటే అండి, చీకటిలో చీకటి, చీకటిలో చీకటి. అసలు ఆ చీకటిలో ఏది కనబడని పరిస్థితులు మాత్రమే అక్కడ ఎదురవుతాయి. అలాంటి గాఢాంధకారపు ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క అరణ్య మార్గాల్లో ఆయన రాత్రి పగలు నివసిస్తున్న కాలాల్లో ఒకసారి ఎలుగుబంటి ఎదురైందట. గొర్రెల్లో చొరబడి గొర్రెను నోటిలో పట్టుకుని వెళ్ళిపోతున్న ఎలుగుబంటు కనబడినప్పుడు దావీదు భయపడలేదంటండి. దాని వెనక పరుగు పెట్టి దాన్ని పట్టుకుని దాని నోటిలో ఉన్న ఆ గొర్రెను విడిపించడానికి తన నోరును 2 భాగములుగా చీల్చిన వాడట దావీదు. దేవుని స్తోత్రం. అదే సమయంలో ఒకసారి సింహం ఎదురైంది. ఏంటండి? ఏమి ఎదురైంది? సింహం. సింహం ఎదురైనప్పటికీ దావీదు భయపడలేదు. కానీ ఆ గొర్రెను ఎలుగుబంటి యొక్క నోటిలో నుండి ఏ రీతికైతే విడిపించాడో, సింహము నోటిలో నుండి కూడా గొర్రెను విడిపించిన సందర్భము బైబిల్లో మనం చదువుకోవచ్చు. అందుకనే ఆయన అంటున్నాడు, నీ దుడ్డికర్ర నీ దండము నాకు ఆదరిస్తుంది కాబట్టి, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ నేనేం చేయను? ఒకటి భయపడ. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఆ ఫిలిప్పీ సంఘముతో పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు వీటిని చెయ్యండి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. సమాధానకర్తయగు దేవుడు మీకు ఎలా ఉంటాడు? తోడై ఉంటాడు. కాబట్టి దేవుడు తోడై ఉంటే, ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే, మనం మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఫలించు వారముగా మనం ఉంటాం. 2, దేవుడు తోడై ఉంటే ఈ లోకములో మనం ఒంటరి వాళ్ళము కాము. 3, దేవుడు తోడై ఉంటే మన స్థితి ఎప్పుడు దినదినము ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నా హెచ్చైన స్థితిలో మాత్రమే కనబడడానికి అవకాశం ఉంటుంది. 4, దేవుడు మనకు తోడై ఉంటే ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు మనకి మీద పడినా మనము భయపడేవలసిన అవసరత మనకి రాదు అని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. కాబట్టి ఎంత ఉన్నతమైన అర్థము, ఉన్నతమైన భావాలు దేవుడు తోడై ఉంటే మానవునికి ఉన్నాయి. కాబట్టి ఆయన తోడై ఉంటే ఏ రీతిగా మనము జీవించగలము, ఏ రీతిగా ముందుకు వెళ్ళగలము, ఏ రీతిగా ఎదిరించగలము, ఏ రీతిగా సాధించగలము అనే విషయాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని వాళ్ళ ఫిలిప్పీ సంఘముతో ఆ మాటనే పౌలు భక్తుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఫిలిప్పీ సంఘాన్ని పౌలు ప్రోత్సహించాడు. ఏమనంటే, ఇలాంటి కార్యాలు మీరు చేస్తే అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ఈరోజు నేను ప్రోత్సహిస్తున్నాను.
ఫిలిప్పీ సంఘము ఎలాంటి కార్యాలు చేస్తే దేవుడు తోడై ఉంటాడని ఆ పౌలు భక్తుడు అక్కడ సెలవిచ్చాడో అదే రీతిగా మనము కూడా అట్టి కార్యాలు మనము చేయగలిగితే అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండుట వలన మనం 1 ఫలిస్తాం, 2 ఒంటరి వారముగా ఉండము, 3 హెచ్చింపబడిన జీవితం కలిగిన వారముగా ఉంటాం, 4వది ఎలాంటి పరిస్థితులు మన మీదకు వచ్చినా భయపడవలసిన అవస్థ లేని జీవితంలో మనము జీవిస్తూ ప్రభులో ముందుకు వెళదాం. అలాంటి కృప, అలాంటి తోడ్పాటు, అలాంటి ఫలించే జీవితము, అలాంటి భయపడని ధైర్యాన్ని దేవుడు ఆయన తోడుగా ఉండి ఆ ఫిలిప్పీ సంఘానికి అనుగ్రహించినట్లుగా మనకి కూడా దేవుడు అనుగ్రహిస్తూ మన జీవితాల్లో ఉన్నతమైన మేలుల చేత, ఉన్నతమైన కార్యముల చేత దేవుడు దినదినము బలపరచుచు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగింప చేయనట్లుగా వాక్యాన్ని అర్థం చేసుకుందాం, వాక్యానికి లోబడదాం. అట్టి కృపా సమాధానములు ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించుదాం.